పడుతుంది 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 రాజారావు. ఎస్, నాదే జాక్పాట్, నేనే గెలిచాను. ఎస్ ఎస్, నేనే గెలిచాను, నాదే జాక్పాట్. చెప్పలే రాజా, ఇదంతా లక్ మీద ఆధారపడి ఉంటుందని. వినకుండా ఓడిపోయావు రాజా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇదేంటి అత్తయ్య గారు ఇలా అడుగుతున్నారు? 6వ తేదీ వస్తుంది అత్తయ్య. 6వ తేదీకా? అంత లేట్ ఎందుకమ్మా? లేట్ ఏం లేదత్తయ్య, నేను జాయిన్ అయిన దగ్గర నుంచి అదే తేదీని ఇస్తున్నారు. అవునా? భగవంతుడా, మా అమ్మ లక్ష్మి జీతం డబ్బులు అడగకుండా చేయి స్వామి. అదేంటంటే నీ శాలరీ రాగానే అందులోంచి అమ్మా, లాస్ట్ మంత్ నా శాలరీలో మిగిలిన 10,000 నీకు పంపించేశాను కదా, ఆ డబ్బులతో అమ్ము స్కూల్ ఫీజు కట్టేయచ్చు. కరెక్టేరా, ఆ విషయమే మర్చిపోయాను. ఉండండి, ఒకసారి చెక్ చేస్తా. దేవుడా, ఇందులో డబ్బులు కనిపించట్లేదురా. డబ్బులు కనిపించట్లేదా? మరి ఏమైందమ్మా? ఏమో తెలీదురా, నేను ఖర్చు కూడా పెట్టలేదు. అమ్మా, ఒకసారి ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడు. ట్రాన్సాక్షన్ హిస్టరీనా అంటే? ఏం లేదమ్మా, మనం పెట్టిన ఖర్చులు ఎంత ఉన్నాయో వరుసగా తెలుస్తాయి. దాంట్లో ఎవరికి పంపించామో తెలిసిపోతుంది. అదేలా? నువ్వు చూడరా, నువ్వు చూడు. అనుకున్నాను, అదే జరిగింది. నాన్న తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడమ్మా. చిచి, ఇది కొంచెం కూడా బాధ్యత లేదు. చీటికి రాని చెప్తానా? అమ్మా, నువ్వు అలా కోపడకమ్మా. నాన్న రాని అడుగుదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉండి తీసుకున్నాడేమో. ఏదైనా అవసరం అయితే చేతిలో చిల్లి గవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదే. భగవంతుడా, ఇంట్లో కూడా సరుకులైపోయాయి. కిరాణా కొట్టుకెళ్ళినా పాత బాకీ చెల్లిస్తే గాని సరుకులివ్వరు. అది కాక వడ్డీ కూడా కట్టాలి. అవన్నీ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అమ్మా, టెన్షన్ పడకు. వడ్డీ అమౌంట్ బావగారు ప్రతి నెల పే చేస్తా అన్నారు కదా. సరుకులు కొనడానికి 6వ తారీఖు అక్క డబ్బులు పంపిస్తుంది. కావాలంటే రేషన్ సరుకులు కూడా తీసుకోవచ్చు. ఇది నీకు అర్థం కాదులేవి. అల్లుడు గారు లక్ష్మేమో డబ్బిస్తామన్నారు. అయినా ప్రతిసారి వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళేమనుకోవాలి? నువ్వు చెప్తుంది కరెక్టే అమ్మా. మన ప్రాబ్లమ్స్ వాళ్ళ మెడకు చుట్టడం కరెక్ట్ కాదు. వాళ్లకు కూడా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనమే ఏదో ఒకటి చేయాలి. చేయడానికి ఏం లేదే, ఆ దేవుడే దారి చూపించాలి. దేవుడు దారి చూపిస్తున్నాడు భక్తురాలా. నీకేం కావాలో నిశ్చింతగా అడుగు. ఓసై, ఇప్పటికే చాలా కంగారులో ఉన్నాం. ఈ టైంలో కూడా నీ బిల్డప్ ఏంటి? వెళ్ళిక్కడి నుంచి. మొహం ఎందుకు అలా పెట్టావే? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీ టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి. ఏంటా విషయం? అమ్మా, ఈ రోజు నుండి మనకి డబ్బులు లేవన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు పని దొరికింది. రేపే జాయిన్ అవుతున్నాను.
అఖిల ఇప్పుడే వెళ్ళి దీపారాధన చేస్తాను. నూనెతో కాదమ్మా, నెయ్యి వేసి వెలిగించు. అక్క కంగ్రాచులేషన్స్. భద్రావతి ఏంటబ్బా అందరూ నన్నే చూస్తున్నారు? కొంప తీసి తెలిసిపోయిందా ఏంటి? పర్లేదులే, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. ఏంటి, నేను అంత అందంగా కనిపిస్తున్నానా? అందరూ అలా చూస్తున్నారేంటి? ఏంటి, నేనేదో దొంగతనం చేసినట్టు అందరూ అలా చూస్తున్నారు? సాక్ష్యాలతో సహా దొరికిపోయావు తాతయ్య. నువ్వింక నటించినా లాభం లేదు. హలో, నేనా చాలా బిజీగా ఉన్నాను. అవునా? సరే సరే, ఇప్పుడే వస్తున్నాను. ఆగండి. ఏం మనిషి అండి మీరు? ఇంటి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుల్ని దొంగతనం చేస్తారా? సిగ్గనిపించడం లేదు? మీరు సంపాదించింది ఎలాగూ లేదు. మేం కష్టపడి దాచుకున్న డబ్బుల్ని కూడా మీకెలా దొంగతనం చేయాలనిపించిందండి? మాట్లాడండి. వాళ్ళ బెల్లకుట్ట రైల్లో నిలబడ్డారే, ముందు డబ్బులు ఇవ్వండి. ఇవ్వండి. భద్రావతి, అది ఏంటి, ఆ డబ్బంతా ఆ మాయదారికి ఏం వాడి తగిలేశారా? డబ్బు తగిలేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను చూడండి. నాది బుద్ధి తక్కువ. అయినా డబ్బు ఖర్చు పెట్టాలంటే అది మీరు కష్టపడి సంపాదించిన డబ్బై ఉండాలి. మీకు నీతులు చెప్తున్నాను చూడండి. నాకుండాలి బుద్ధి. ఇదంతా నా కర్మ.